అత్తయ్య అత్తయ్య అబ్బాయి అచ్చి మీలాగే ఉంటాడు. నాకేమి చెప్పగలవా? ప్రొద్దుటి నుంచి మీరు భోజనమే చేయలేదు. కొంచెం పలహారం అయినా తీసుకోండి. అబ్బో ప్రేమ ఎలా పడుతుంది? ప్రేమ నాకు అక్కర్లేదు, తీసుకో. ఎవరా? రామోజీ లక్ష్మోజీ నేను రామదాసు పంపగా వచ్చినాను. నెమ్మది నెమ్మది. తిన్నానమ్మా. నాకు వద్దురా. అయితే మేము కూడా వస్తున్నాం. నాన్న మీరు అన్నాడు లేదు. కొన్ని లేచి కూర్చో, మీకోసం తింటాను. ఉండాలి. నువ్వు తిన్నానా? నా ఆస్తి అంతా మీకే ఇచ్చేస్తాను రా. తింటే అలాగే తీసుకుంటాం. రావయ్యా శరభయ్య. శివోహం శివోహం. మన రాజుకి కొడుకు పుట్టాడయ్యా. సంతోషం. ఏమిటయ్యా అది? చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు చెప్పవయ్యా? ఒక ఇంగ్లీష్ కంపెనీకి పెద్ద చెక్కు పంపవలసి వచ్చింది బాబు. బ్యాంకులో డబ్బు లేదు. బ్యాంకులో డబ్బు లేదా? లేదు బాబు. డబ్బంతా ఏమైపోయింది? అబ్బాయి గారిని వాడేశారండి. చెప్పండి. రాజు సొంత ఖర్చు 15,000. రాజు సొంత ఖర్చు 20,000. రాజు సొంత ఖర్చు 25,000. ఏమిటయ్యా ఈ సొంత ఖర్చు? నాతో ఇంతవరకు చెప్పలేదా? తమరిలా అదేదో ఇదే కదండి మొదటిసారి. అవును, తప్పంతా నాది. ఈ రోజు నుంచి ఆఫీస్ వ్యవహారాలన్నీ గోపి చూసుకుంటాను. రాజును మేనేజింగ్ డైరెక్టర్ గా తీసేశామని ఆఫీసు నుంచి అధికారపూర్వకంగా వెంటనే బ్యాంకుకు రాయండి. ప్రస్తుతం కావాల్సిన పైకానికి నేను ఏర్పాటు చేస్తాను. మరేం లేదు, రేపు మా అక్క పుట్టినరోజు అంతే. ఓ గాడ్, సమయానికి జ్ఞాపకం చేశాను. ఎవరు? శరభయ్య గారా? అయ్యా నేనేనండి. అర్జెంటుగా 5,000 పంపించండి. ఇప్పుడు ఆఫీసులో రెడీగా పైపు లేదండి అయ్యా. చెప్పుకు పంపించండి, సైన్ చేస్తాను. చిత్తం. తమ సంతకం చెల్లదండి. ఇప్పుడు చిన్నబాబు గారే మేనేజింగ్ డైరెక్టర్ అండి. అలాగా? అయ్యా తమరు డబ్బు అడుగుతున్నారని చిన్నబాబు గారితో చెప్పమంటారా? ఎవరితోనూ చెప్పనక్కర్లేదు. నేను ఇప్పుడే వస్తాను. అక్కయ్య ఇక్కడికి వెళ్ళొద్దని చెప్పు. తొందర పడకండి, దెబ్బ తగ్గుతుంది. ముందు నేను బొంబాయి నుంచి తెచ్చిన నెక్లెస్ తీసుకురా. మాట్లాడుతున్నావా? దాన్ని ఎవరికి ఇచ్చావో మర్యాదగా తీసుకురా, లేకపోతే నేను ఒత్తిడి కాల చూస్తాను. రాజు రాజు అంతకన్నా కూడా కాబోతున్నా. ఏమైనా దయ్యం పట్టిందా? మీరు చేస్తున్న ఒక్కొక్క పని చూస్తుంటే ఏమైనా పడుతుంది. నేను లేని సమయంలో అధికారం అంతా మీ చిన్న కొడుకు అప్పగించి నా చెక్కులు చెల్లవని శాసిస్తారా? వ్యాపారం నీ చేతిలో ఉంది కదా అని వేలకు వేలు నీ ఇష్టం వచ్చినట్టు ఒక వయ్యారు భావం మీద తగలేస్తుంటే నేనే వద్దని ఆపు చేశాను. ఈ కంపెనీలో నాకు వాటా ఉంది. నా సొమ్ము నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. నా వకీల్ దగ్గర నుంచి మీకు నోటీస్ వస్తుంది, కోర్టులో కలుసుకుంది. ఆగరా. కంపెనీ విషయాలు ఎలా పరిష్కారం చేసుకోవాలో తర్వాత ఆలోచిద్దాం. నేను నీకు తండ్రినే మాటే మర్చిపోయావా? రమ్మని కబురు చేస్తే లక్ష్యం చేయనంత నెత్తికెక్కిందట్రా నీ కళ్ళు. మామగారు వారు రాక ఇంటికి వచ్చారు, వారిని ఏమనకండి. ఆగరా. ఎక్కడికి రా ఈ పరుగు? ఈ పెంట కుప్ప నుంచి దూరానికి. పెంట కుప్ప? ఏదిరా పెంట కుప్ప? నువ్వు ప్రాణాలు పోసుకుని పుట్టి పెరిగిన ఈ ఇల్లా, లేక కేళీ విలాసాలతో కేరింతలాడే ఆ వయ్యారి భామ కొంప? ఏదిరా పెంట కుప్ప? మహాలక్ష్మి లాంటి ఇల్లాలని వదిలిపెట్టి సిగ్గుమాలిన వాళ్లతో తిరగటమేనా మర్యాదస్తుడి లక్షణం? మీ మర్యాద మట్టిపాలు కాకుండా ఉండాలని ఈ అవమానాలన్నీ ఇంతకాలం హాలాహలంలాగా నాలో నేను అణుచుకున్నాను. అంతటి అవమానం నీకేం జరిగిందిరా? ఇంకా ఏం జరగాలి? అంతా వాళ్ళు నీలంటూ కళ్ళు మూసుకుని కూర్చుంటే లాభం లేదు నాన్న. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి.
ఈ ఇంట్లో జరిగే అత్యాచారాలు సహించలేక ఆ శాంతి నివాసం బోర్డు మీరే తీసేసి రాక్షస నివాసం అనే బోర్డు తగిలిస్తారు. ఒరే రాజు, ఈ ఇంట్లో అంతా కలిసి నన్ను అన్యాయం చేసేసారా? ఈ ఇంట్లో జరిగే అన్ని అనర్థాలకు నువ్వే కారణం. ఈ చిచ్చు నిన్నే అట్టుకుంది. నా కడుపున గర్భశత్రువులు పుట్టారా? ఇది ఇల్లు కాదు, పాపాల పుట్టం. ఈ ఇంటికి రావటం ఇదే ఆఖరి సరి. ఏమిటో మాటలు బావగారా? పాపాయి మీకోసం ఎలా వెతుక్కుంటున్నాడో చూసారా? పాపాయి కాదు, వాడొక మహాపాపానికి ప్రతిరూపం. రాజు, పాపాయికి ఏం పేరు పెట్టమంటారు అడుగక్క? పేరు ఎవరికి కన్నదో వాణ్ణి అడగము. ఏంటిది? ఎదురికేమైనా? అంత మీ అన్నగారి నిర్వాహకం. శాంత, ఇప్పటికైనా అర్థమైందా నీ వల్ల ఈ ఇంటికి ఎంతటి అనర్థం వచ్చిందో? నీ దుష్ట ప్రవర్తన వల్ల మతి చెలించిపోయి రాజు ఏ స్థితికి వచ్చాడో చూసావా? పాతకాలపు దాన్ని చదువా చట్టుబండల అడగానుకుండే అజ్ఞానంతో అత్తలని ఆహంతో కన్ను మిన్ను కనక చింతలు వేస్తూ నా చేతులారా నా బిడ్డల జీవితంలో నిప్పులు పోసుకున్నాను. ఈ నా తప్పుకి నన్ను నరికి ముక్కలు చేసిన పాపం లేదు. ఆ శిక్ష మీ పాదాల దగ్గరే కానివ్వండి. నన్ను చిత్రవద చేసైనా నా కుటుంబాన్ని రక్షించండి. ఇక నీ కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడైనా రక్షించలేడు శాంత. ఈ ఇంటికి ఇలవేల్పైన ఆ మహా ఇల్లాలని అనరాని మాటలతో అవమానపరిచిన మహాపరాధానికి నీ కొడుకు నరక ప్రాప్తి కన్నా వేరే ప్రాయశ్చిత్తం లేదు. వాడు చేసిన పాపాలకి ఇక నిష్కృతి లేదు. అయ్యో, అలా చెప్పించకండి. ఇప్పటికి జరిగిన అపచారం చాలు. నా శ్రీరామచంద్రుడు చేసిన పూజాఫలం ధారపోసైనా నా బిడ్డను రక్షించండి. నా కుటుంబాన్ని కాపాడండి. ఈ బిడ్డను రక్షించండి. అంతా వాడి లీల. ఆడవాళ్ళకు కూడా ఆత్మగౌరవ అభిమానం ఉంటాయని మీ మగజాతి ఎందుకు అర్థం చేసుకోదు? ప్రతి ప్రత్యక్ష దైవమును పూజించే స్త్రీ జాతికి మీరిచ్చే ప్రతిఫలం ఇదేనా? కలకంటి కన్నీరొలికితే తిరిగి ఇంత నిలవదని కబుర్లు చెప్పారే. ఎక్కడ స్త్రీని దేవతగా పూజిస్తారు అదే స్వర్గముని ఉపన్యాసం ఇచ్చారే. అసలు ఏం జరిగింది రాధ? ఇంకా ఏం జరగదు. ఈ ఇంటికేదో చెలిపెట్టి ఎవరైతే ఈ శాంతి నివాసం భద్రతకు సర్వశక్తులు ధారపోసి శ్రమపడుతున్నారు, ఎవరినైతే మీరు దేవతామూర్తిగా పూజిస్తున్నారు, ఏ వ్యక్తి నివసించే కాస్త స్థలం మాత్రం స్వర్గమని మీరు భావిస్తున్నారు, ఆ ఉత్తమ ఇల్లాలను అవమానించారు, సహించింది, చావతన్నారు, ఓర్చుకుంది. ఇవాళ మీ అన్నగారు ఆమెను కులట అని శపించిపోయారు. ఇక ఆ దేవత మనకు దక్కదు. తన భర్త ప్రతిరూపమే భగవంతుని స్వరూపమని భావించి తన పూజా మందిరంలో ఉంచి పూజించే పుణ్యవతి కులట నిండు చూలాలే. నెలల తరపడి తన ముఖమైన చూపని భర్త చేసి అన్యాయాలు అత్యాచారాలు ఓర్చుకుని వారిని ఎవరు పల్లెత్తు మాటన్నా సహించని ఆదర్శ సతి కులట. చూడండి, ఈ ఉత్తరం అక్క గదిలో దొరికింది. నేనే మగవాణ్ణైతే మీ గుడ్డన్న గారికి ఈ ఉత్తరం చూపించి ఈ దేవతన మీరు అనుమానించేది అని చివాట్లు పెట్టేదాన్ని. స్వామి, మీరు మరో పెళ్లి చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. నా వల్ల మీకే అభ్యంతరమూ ఉండదు. మీ సౌఖ్యమే నా సౌఖ్యం. కానీ మీరే ఇంటికి పెద్ద కొడుకు. నేను పరువు ప్రతిష్టలు మీవి. మీ ప్రేమకు నోచుకున్న ఆ భాగ్యవతితో మీరిక్కడే కాపురం చెయ్యాలని నా కోరిక. ముందు జన్మకైనా మీరే భర్త కావాలని, అప్పుడైనా మీ అనురాగాన్ని చొరగొని అదృష్టాన్ని అనుగ్రహించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇవే నా కడసారి వందనలు. మీ పాదదాసి లక్ష్మి. ఎవరికి న్యాయం జరగకపోయినా సరే వదిలకు న్యాయం జరుగుతుంది, జరిపిస్తాను. మనసార నమ్మిన మగని నీలాపనిందల మోసి ఎదరోసి తరలిపోయేవా మనమందు
మాతృత్వమును రేపు పసిపాప బ్రతుకు చీకటి చేసి వదలిపోయేవా నీతి నిజాయితీ నిలువగాలని లేలా నెలవు లేదని నీకు తొలగిపోయేవా కట్టలు తెగిపారు కట్టలు తెగిపారు కన్నీటి బ్రతుకులు నీటి పాలే చేయ నిర్ణయించేవా అయ్యో మా దంపతి ఎన్ని అనర్థాలు వచ్చినాయిరా శ్రీరామచంద్ర. మా అందరికీ బుద్ధి చెప్పి ఏమిటమ్మా ఇలా చేయడం నువ్వు? ఈ ముసలివాడిని బజార్లో తలెత్తుకోకుండా చేస్తావా తల్లి? నన్ను వదలండి అత్తయ్య. నా పూజల్లో ఏ లోటు లేకపోతే నా వల్ల వారికి కానీ నీ వంశానికి కానీ ఏ అపకీర్తి రాదు. ఏమిటమ్మా పెడతా బాబాయ్ నీ కోసం ఎలా ఏడుస్తున్నాడో? వాడేడ్చేది నా కోసం కాదక్కయ్య, సత్యం కోసం, న్యాయం కోసం. వారి కొనగా నీ జీవితం ఎత్తు. అత్తయ్య నన్ను వెళ్ళనివ్వమ్మా. వదినా వదినా, నువ్వు ఈ ఇంటికి ఆశాజ్యోతి వల్ల నీ పవిత్ర శక్తి వలనైనా ఈ ఇల్లు బాగుపడుతుందని నీపై కొండంత ఆశలు పెట్టుకున్నావి. ఆఖరికి నువ్వు కూడా మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోదామనుకుంటున్నావు. వదినా, అన్నయ్య వెర్రివాగుడికి గుండె పగిలి ఇంత ఘోరానికి పాడుపడతావా? గోపి, నా ఎదుటినే వాడిని నిందిస్తున్నావా? వాడు మనిషి కాడమ్మా, అడవి మృగం. లక్ష్మి, నువ్వు లేకపోతే ఈ ఇల్లు సర్వనాశనం అయిపోతుందమ్మా. వాడెక్కడున్నా తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. నాకు ఈ అవకాశం ఇస్తుంది. నాన్న, మీరు ఆగండి. ఈ బాధ్యత నాది. వదిన, అన్నయ్య నీ మీద వేసిన అపనింద నిజం కాదని నిరూపించి నీకు క్షమాపణ చెప్పించే వరకు నిద్రపోనని ప్రమాణం చేసి చెప్తున్నాను. వదిన, అమ్మా లోపలికి వెళ్ళమ్మా. అమ్మా, లోపలికి తీసుకువెళ్ళండి. అదమ్మా, లోపలికి తీసుకువెళ్ళండి. అదమ్మా. రాదు ఏమోయా, నువ్వు సింహాలు సమయానికి వచ్చావు నాయన. రాజుని తీసుకొస్తాను. నిన్ను రాత్రిగా వెళ్ళాడు గోపి. ఇంతవరకు అనుకులేదు. ఎక్కడికి వెళ్ళాడు ఏమో నాయన. బాబు